హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము క్యూట్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కోడిగుడ్ల కర్రీ ఎలా చేయాలో చెప్తానండి. సో మనం ఎగ్స్తో చాలా రకాలుగా కర్రీస్ ప్రిపేర్ చేస్తాం కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇంత చిన్నగా కట్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి గ్రేవీ వస్తుందండి. సో నెక్స్ట్ 2 మీడియం సైజ్ టమాటోస్ని కూడా 4 ముక్కల కింద కట్ చేసుకుని వాటిని చిన్న మిక్సీ జార్లోకి వేసుకోండి. అందులో కొద్దిగా జీడిపప్పులు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి, కొద్దిగా వాటర్ వేసి. ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని పక్కన పెట్టుకోండి. కర్రీ కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, 2 లవంగాలు, 2 ఇలాచి, ఇంచు దాల్చిన చెక్క, 2 ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేయండి. ఎండుమిర్చి వేయడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి, సో అసలు స్కిప్ చేయొద్దు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసుకొని 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆనియన్స్ని బాగా మగ్గించండి. కర్రీని ప్రిపేర్ చేసే ముందే ఎగ్స్ని బాయిల్ చేసి ఉంచుకోండి. ఈ విధంగా బాయిల్ చేసిన ఎగ్స్ని నేను చూపిస్తున్న విధంగా చాక్ తోటి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది ఎగ్స్ లోపలికంటా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయండి ఎగ్స్ కూడాను. నెక్స్ట్ వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. సో ఫ్రై చేసేటప్పుడు కూడా ఎగ్స్ని ఘాట్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా, లేదంటే ఎగ్స్ అనేవి పేలుతాయండి. ఓకేనా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి బాయిల్ చేసినటువంటి ఎగ్స్ వేసి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేయండి. ఓకేనా. మీకు పై లేయర్ ఇంకా క్రిస్పీగా రావాలంటే సాల్ట్ అనేది ఫ్రై చేసిన తర్వాత వేసుకోండి. ఓకేనా. ఈ విధంగా ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఓకేనా. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పట్టినటువంటి టొమాటో పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా 1 మినిట్ పాటు బాగా కలిపిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, సరిపడా కారం, గరం మసాలా పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్, జీరా పౌడర్ వేసుకుని బాగా కలపండి. ఓకేనా. మసాలా మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 1 మినిట్ పాటు మగ్గించండి. సో ఆయిల్ తేరే వరకు మగ్గించాలండి. ఓకేనా. ఈ విధంగా టమాటో పేస్ట్ బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అందులో 2-3 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత తరకలు లేకుండా బాగా కలపండి. ఓకేనా. సో ఎక్కడ తరకలని ఉండకూడదండి, మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేయండి. పెరుగు వేసాం కదండి, 1 మినిట్ పాటు బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత అందులో 1/2 గ్లాస్ పైన వాటర్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో కర్రీని ఉడికించండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. జీడిపప్పు పేస్ట్ వేసాం కదా, కర్రీ మాడిపోయే ఛాన్స్ ఉంది. ఈ విధంగా బాయిల్ అవుతున్న టైంలో ఉడకపెట్టిన గుడ్లు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం సరిపోకపోతే చూసుకుని వేసుకోండి. ఓకేనా. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించండి. సో మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. ఓకేనా. సో ఎప్పుడైతే మనకి కర్రీ దగ్గర పడిందో పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకే కాదు, బిర్యానీలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది, చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా ఎంతో టేస్టీగా కోడిగుడ్ల కర్రీ రెడీ అండి. ఈ విధంగా ఎగ్ కర్రీ ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.